ఇప్పుడు నేను చూపించే గుడి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. రాజమండ్రి దిగే తణుకు స్టేషన్ నుంచి వెళ్ళాలి. ఇది మందపల్లి శనేశ్వరి గుడి, చాలా ఫేమస్ అయిన గుడి. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంది మందపల్లి శనేశ్వరి గుడి. మనం తణుకు రైల్వే స్టేషన్ దిగేస్తే ఏ ఆటో వాళ్ళని అడిగినా ఈ గుడికి దగ్గరికి తీసుకొచ్చి వదులుతారు. 3 hours పడతారు అక్కడి నుంచి ఖచ్చితంగా. చాలా ఫేమస్ అయిన గుడి శనేశ్వరిది. ఈ శనేశ్వరి గుడి వచ్చి శివలింగం రూపంలో శనేశ్వరు ఉంటారు, అలాగే అమ్మవారుగా ఉన్నారు పక్కనే. మనం దర్శనం చేసుకొని మనం పూజగా చేసుకోవచ్చు. ఇది పక్కా పల్లెటూరు. ఈ గుడి చుట్టూ 4-5 షాపులు ఉన్నాయి కానీ ఇంకేమీ లేదు. అలా ఇలా గుడి లోపల వీడియో అంతా తీసాను కానీ దేవుని వీడియో తీయలేదు. ఇలాగే దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే గుడి లోపలే మనం రైట్ సైడ్కి వెనక్కి వెళ్తే బాత్రూమ్స్ ఉన్నాయి, అక్కడే మనం స్నానం చేసుకోవచ్చు. స్నానం చేసి మనం పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ డ్రెస్ మార్చుకునేదిగా ఉంది, అక్కడ మార్చుకొని ఆ డ్రెస్ అనేది అక్కడ వదిలేయచ్చు. వాళ్ళు చెప్తారు ఎక్కడ వదలాలనేది. వెనక వాష్రూమ్స్ కానీ బాగున్నాయి, నీట్గానే ఉన్నాయి. గుడి కమిటీ వాళ్ళు బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అయితే గుడి వీడియో తీశాను. ఇదే చిన్న గుడే కానీ గుడి అనేది చాలా ఫేమస్ శనేశ్వరి గుడి అనేది. లోపల దేవుణ్ణి వీడియో తీయొద్దు అన్నారని నేను తీయలేదు. అలా శనేశ్వరి మంత్రం ఉంది కదా, లీలాంజన సమావాసం రవిపుత్తం నేమాభజం ఛాయామాతాండ సంభూతం తం నమామి శనీశ్వరం. అలా ఈ మంత్రం రాని వాళ్ళు ఓం శనేశ్వరాయ నమః అని చదివినా చాలు. అలా ఇంతవరకు ఎవరైనా వెళ్ళుంటే నాకు కమెంట్స్లో చెప్పండి. ఓం శనేశ్వరాయ నమః.